హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో అంటే ఇప్పుడు చేస్తున్న ఎనాలిసిస్ టోటల్గా బయాస్డ్ ఎనాలిసిస్. ఏంటంటే బీజేపీకి క్లియర్ విన్నింగ్ మెజారిటీ వస్తుంది కాబట్టి మార్కెట్స్ పాజిటివ్ సైడ్ రియాక్ట్ అవుతాయి అన్న దాంట్లో మాత్రమే చెప్తున్నాను. క్లియర్ టెక్నికాలిటీస్ గురించి మాత్రం దాని బేసిస్ మీద ఇవ్వట్లేదు. బట్ లెవెల్స్ ఏంటంటే ఈ వీక్కి ఎంతవరకు వెళ్ళొచ్చు అన్న ఒక లెవెల్ని మాత్రం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ నార్మల్లీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కాబట్టి మండే రోజు అంటే పాజిటివ్ సైడే ఉంది, అంటే బీజేపీ విన్ అవుతుంది అనుకున్నారు కాబట్టి చాలా సర్వీస్లో వచ్చినాయి కాబట్టి ఓపెన్ అవ్వడం 22,784 మీద ఓపెన్ కావాలి. అండ్ పార్షల్ ప్రాఫిట్ బుకింగ్స్ అంటే మండే రోజు 22,986, 23,136 ఇక్కడ వస్తాయి. వన్స్ ఈ లెవెల్ మీద క్లోజ్ అయి ఉండి అండ్ బీజేపీ క్లియర్గా విన్ అవుతుంది అని రిజల్ట్స్ వస్తే ఫర్ ద నెక్స్ట్ వీక్ అంటే ఫర్ ద దిస్ వీక్ ఎండింగ్ వీ కెన్ గో ఫర్ 24,485. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్. బ్యాంక్ నిఫ్టీలో సేమ్ థింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ ఈ లెవెల్. సో మనం చూసుకోవాల్సిన లెవెల్ 49,353. ఈ లెవెల్ మీద ఓపెన్ అయ్యి ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,400. సో ఇట్లాగే వెళ్తే మనకి నెక్స్ట్ 52,432 అండ్ నెక్స్ట్ ఈ లెవెల్స్, ఈ టూ లెవెల్స్ దగ్గర అంటే 54,898 అండ్ 55,767 ఈ ప్లేసెస్లలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంతవరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఫినాన్స్కి వచ్చేసరికి సేమ్ థింగ్, ఫినాన్స్లో కూడా సేమ్. సో వన్స్ 22,016 మీద ఓపెన్ అయితే సో దిస్ అ స్ట్రాంగ్ లెవెల్. సో మార్కెట్ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. అండ్ అప్పుడు ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,733 అండ్ నెక్స్ట్ 23,289. అండ్ ఇట్లాగే అంటే నార్మల్గా బీజేపీ గెలుస్తుంది కన్ఫర్మ్ అయితే ఈ వీక్ ఎండింగ్ వరకు 24,697 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మిడ్ క్యాప్స్లో కూడా సో మండే రోజు ఈ లెవెల్ మీద ఓపెన్ కావాలి 11,670. వన్స్ ఇక్కడ ఓపెన్ అయిందంటే మనకి వచ్చే ఫస్ట్ టార్గెట్స్ నార్మల్గా ఇవి వెరీ స్మాల్ టార్గెట్స్ 11,847 అండ్ 11,902. బట్ మెయిన్ టార్గెట్ వచ్చి 12,133 అండ్ 12,288. ఇక్కడ స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. వన్స్ ఈ లెవెల్స్ మీద కనుక క్లోజ్ అయ్యి అంటే నార్మల్గా బీజేపీ గెలుస్తున్న దాంట్లో ఉంటాయి ఆ రిజల్ట్స్లలో వస్తుంది తెలిస్తే మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 12,917 అంటే వీకెండ్ వరకు. అండ్ ఇప్పుడు చెప్పిన లెవెల్స్ ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్స్ వర్క్ అయితే అంటే మేబీ కాకపోవచ్చు. బట్ కాకపోతే లాస్ట్ ఉన్న దాంట్లో ఆ బేసిస్ మీద ఇంతవరకు వెళ్తుంది అనుకుంటున్నాం. అంటే నేను ఇచ్చే లెవెల్స్ నార్మల్గా నిఫ్టీలో చూస్తే ఈ వీకెండ్ వరకు నియర్లీ నిఫ్టీ 8% అని చెప్తున్నాను. మేబీ సమ్ టైమ్స్ ఇట్ మే గో బియాండ్ 8%. ఎందుకంటే యూపీఐ టైంలో సెకండ్ టైం వచ్చినప్పుడు 14-17% అట్లా పెరిగినాయి. సో ఇప్పుడు కూడా అదే విధంగా పెరుగుతాయంటే వీ డోంట్ నో. బట్ కాకపోతే నేను ఇచ్చే మెయిన్ లెవెల్స్ అంటే ఈ ప్లేసెస్ మాత్రం మెయిన్ లెవెల్స్ అవుతాయి. దాని తర్వాత ఇంకా ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. సో ప్రతి దాంట్లో అట్లా సమ్ 10-13%. నార్మల్లీ బ్యాంక్ నిఫ్టీకి వస్తే నియర్లీ హైయెస్ట్ ఇక్కడ సో నియర్లీ 13%. ఫిన్ నిఫ్టీలో కూడా సమ్ 13-14, 8-10%. నిఫ్టీ మిడ్ క్యాప్లో సంథింగ్ 10-15% అట్లా ఉంది. సో లాస్ట్ టైం జరిగినట్టు ఒకటే రోజు 10%, 20% జరుగుతుందని అనుకోదు. మేబీ సమ్ 5% కూడా అట్లా పెరగచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్న ఎవల్యూషన్కి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉన్నది. అప్పుడున్న ప్రైజెస్ తక్కువ, బట్ ఇప్పుడున్న దాంట్లో ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సో ఒకటే రోజు మేబీ 5%, 10% అట్లా జరగవచ్చు. లేదంటే పూర్తిగా అప్పుడు జరిగినట్టుగానే 15%, 20% కూడా నెక్స్ట్ 2 డేస్లలో అంటే వీకెండ్ వరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సేఫ్గా ఉండండి. మరీ ఎక్కువ మనీ అంటే ఒకటే రోజులో మనీ ఎక్కువ కావాలన్న దాంట్లో మీ క్యాపిటల్ని మొత్తం ఇందులో పెట్టొద్దు.
కొంచెం క్యాపిటల్‌ని మాత్రమే ఒక 25% క్యాపిటల్‌ని మాత్రమే యూజ్ చేయండి. మోర్ దెన్ 25 అస్సలు యూజ్ చేయొద్దు. ఒకవేళ మార్కెట్ పాజిటివ్ సైడ్ ఎళ్తే మీ 25% కాస్త ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, కాబట్టి 25% కన్నా 25% ఆఫ్ యువర్ క్యాపిటల్ కెన్ బి యూజ్డ్ ఫర్ దిస్ ఎలక్షన్ రిజల్ట్. థాంక్ యూ.